వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. కొంచెం గ్యాప్ తర్వాత ఈరోజు ఫ్రైడే నైట్ 7 o'clock బైక్ ట్యాక్సీ స్టార్ట్ చేశాను. బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. బైక్ సర్వీసింగ్కి ఇస్తే బిల్ ఎంత వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను బిల్ ఎంత వచ్చిందో. కొత్త టైర్లు వేయించాను, 2 టైర్లు కొత్తవి. అలాగే సర్వీస్ మొత్తం చైన్స్ పాకెట్స్ అంట, రబ్బర్స్ అంట, చాలా అప్గ్రేడ్స్ కాదు, మొత్తం రీప్లేస్మెంట్స్ అయితే చేశాను బైక్కి. సో నా బైక్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అనుకుంటున్నాను. సో ర్యాపిడో ఇప్పుడు చేయడం మంచిది కాదు, నాట్ ఏ గుడ్ ఐడియా. సో ఊబరే చేస్తున్నాను. 10 తర్వాత 30% సర్చ్ ఉంటుంది కాబట్టి అప్పుడైతే ర్యాపిడో చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఊబర్లో సెకండ్ ఆర్డర్ పికప్కి అయితే వచ్చాను. కరెక్ట్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేసింది. ఇట్స్ ఓకే. దీనికి ఏమైనా వచ్చిందా? ఓకే, 5 minutes లోపలే క్యాన్సిల్ చేసింది. మనకు రావడానికి 3 minutes పట్టింది. ఇట్స్ ఓకే, ఫైన్. ఎవరో అడిగారు రోజుకి ఎంతమంది క్యాన్సిల్ చేస్తారని. చెప్పలేము. ఒక్కొక్క రోజు అసలు క్యాన్సిలేషన్సే ఉండవు. కొన్ని రోజుల్లో ఒక 10 క్యాన్సిలేషన్స్ వరకు కూడా పడవచ్చు, ఊబర్ కానీ ర్యాపిడో కానీ. సో ఇన్సెంటివ్స్ సేమ్ లాస్ట్ వీక్ లాగే 40 trips కంప్లీట్ చేస్తే 300 rupees బోనస్ అయితే వస్తుంది, ఎక్స్ట్రా అయితే వస్తుంది. సో లెట్స్ ఎయిమ్. ఈరోజు ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ 2 days చేస్తాను. ఒక రోజులో 20 rides చేస్తే సరిపోతుంది. 300 rupees ఎక్స్ట్రా వస్తుంది. చూద్దాం అవుతుందో లేదో. చాలా ట్రాఫిక్ ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ ఏరియా మొత్తం ఫుల్ ట్రాఫిక్లో తిరగాలి ఇప్పుడు. సరే, రైడ్స్ వచ్చినప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఊబర్లో 2 trips చేశాను. తర్వాత ఆర్డర్స్ ఏం రావట్లేదు ఎలక్ట్రానిక్ సిటీ phase 1లో. సో ర్యాపిడో కూడా ఆన్ చేస్తే ఇమీడియట్గా ఒక ఆర్డర్ వచ్చింది. ఒక 2.9 అంటే 3 kilometers డ్రాప్. కస్టమర్ డ్రాప్ చేసి వెళ్తున్నా. ఎలక్ట్రానిక్ సిటీ ప్లేసెస్ గురించి కూడా చెప్తాను, ఏ దానికి ఏం ఫేమస్, ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయని. ఎలక్ట్రానిక్ సిటీ phase 1, phase 2లో మనకు ఇన్ఫోసిస్, విప్రో ఇట్లాంటి ఐటీ కంపెనీస్ చాలా ఉన్నాయన్నమాట. మెయిన్గా ఇన్ఫోసిస్ అయితే కొన్ని 100 ఎకరాల్లో ఇక్కడ ఉంది. అక్కడ మొత్తం మ్యాక్సిమం ఇన్ఫోసిస్, విప్రో ఐటీ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళే ఇక్కడ ఉంటున్నారు. అలాగే పీజీస్, గర్ల్స్ పీజీస్, లేడీస్ పీజీస్ చాలా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ప్రైజే పీజీకి 6,000 నుంచి 7,000 వరకు ఉంటుంది. సో ఇక్కడ దొరకందంటూ ఏముండదు. మొత్తం చాలా డెవలప్ అయిపోయింది అనమాట ఎలక్ట్రానిక్ సిటీ phase 1. ఎలక్ట్రానిక్ phase 2 కూడా చాలా డెవలప్ అయింది. కంపేర్ టు phase 1, phase 2 కొంచెం తక్కువ అని చెప్పాలి. ఇక్కడ మెయిన్ ఏరియా వచ్చేసి ఊబర్లో ఏదో ఆర్డర్ వస్తుంది, యాక్సెప్ట్ చేద్దాం. మిస్ అయిపోయింది. ట్రాఫిక్లో ఇలాగే ఉంటుంది. యాక్సెప్ట్ చేసే లోపల క్యాన్సిల్ అయిపోతుంటాయి. ఊబర్ కొంచెం క్యాన్సిలేషన్ టైము, అంటే స్కిప్పబుల్ టైము కొంచెం పెంచితే బాగుంటుంది. ఇప్పుడు మనమైతే నీలాద్రి రోడ్లో ఉన్నాం. ఇది ఫేమస్ అనమాట. మొత్తం షాపింగ్ కానీ మొత్తం అన్నిటికీ ఇది ఒక నగర్. అంటే ఈ రోడ్ వచ్చేసి ఫేమస్, అన్ని షాప్స్ ఇక్కడ ఉంటాయి. ర్యాపిడో కస్టమర్ని డ్రాప్ చేసే ప్లేస్లోనే మనకు ఊబర్ పికప్ అయితే వచ్చిందనమాట. కస్టమర్ కాల్ చేసింది, లొకేషన్లో వెయిట్ చేస్తున్నానని.
1733. ఇది వచ్చేసి మన 3.5 కిలోమీటర్స్. We can go from here? Thank you. ఇక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయి చూడండి. ఎలక్ట్రానిక్ సిటీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రూట్లు మాత్రం సూపర్ ఉంటాయి, బాగా వెల్ మెయింటైన్డ్. ఓకే, 44 అయిపోయింది. లెట్స్ వెయిట్ ఫర్ 3 ఆర్డర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. 3 trips completed. So let's wait for more orders. మనకు కోరమంగలో డ్రాప్ వచ్చింది, సో కస్టమర్ని పికప్ చేసుకుందాం. Pin? Novel Tech Park. I'll drop it. థ్యాంక్ యూ. నాకు అర్థమే కాదు, ఇదేదో పబ్ ఏరియా, ఫుల్ హంగామా జరుగుతుంది. టైం వచ్చేసి 5:20 అవుతుంది. నైట్ అంతా రైడ్స్ చేస్తూ ఉన్నాను. చాలా చలిగా ఉంది బెంగళూరులో నైట్. సో 5:20కి ఒక అమ్మాయి బుక్ చేసింది ఇక్కడ. అటు సైడ్ నుంచి బుక్ చేసింది. అటు సైడ్ పోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఎంత 3.2 కిలోమీటర్స్ వెళ్ళాలి.
555. Yes, I got it. ఇక్కడ నుంచి 6 kilometers వెళ్ళడం. Yeah. I don't have change. I'll Google pay you the remaining amount. Huh? I do motor vlogs. Thank you. పొద్దున 6 o'clock అవుతుంది. 6 o'clock కూడా ఇక్కడే ఉన్నారు చూడండి ఆఫ్రికా అమ్మాయిలు. ఇంకా కాఫీ దొరకదు, టీ తాగెళ్ళాలి.